ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పట్టిగా ఒక ఆసనం వేసి అట్లాగే ఉండమంటే చాలామంది బోర్ కొట్టి ఉండక తీసేస్తున్నారు. అదే కంటిన్యూస్గా వీళ్ళకి మూమెంట్ కనుక ఉండేటట్లయితే ఇంట్రెస్ట్గా చేస్తారు. చూస్తే కానీ మీకు అర్థం కాదు. ఆ తర్వాత నేను చెప్తాను. నడుము నొప్పును తగ్గించడానికి 2 ముఖ్యమైన ఆసనాలు చూడబోతున్నాం. ముందుగా సరళ భుజంగాసన్. వజ్రాసనంలో కూర్చున్న తర్వాత మోకాళ్ళ మీద పైకి లేచి చేతులు ముందానిచ్చి బొక్క బోర్లాట్లా పడుకున్న తర్వాత 2 కాళ్ళను కలిపేసి పాదాలను అలా చాపవలసి ఉంటుంది. ఆ తర్వాత భుజాల లైన్లో అరచేతుల్ని నేల మీద అట్లా ఆనించేసి సమాంతరంగా మోక చేయి కూడా అట్లా నేలకు ఆనాల్సి ఉంటుంది అన్నమాట. అంటే మనకి గెడ్డం ఎక్కడైతే బోర్లా పడుకుని ఆనినప్పుడు ఉందో ఆ గెడ్డానికి ఇరువైపులా చేతులు అరిచేతులను అట్లా ఆనిస్తాం. మోక చేతులు కూడా అట్లా నేలకు ఆనే ఉండాలి. ఇక్కడ అది గుర్తుపెట్టుకోవాలి. మీకు చేయి పైకి లేకూడదు అనమాట. నడుముని మెడని పాము పడగలేపినట్లుగా శరీరాన్ని అలా లేపి ఆపవలసి ఉంటుంది. మీరు గమనించాలి, ఈ నేల నుంచి తలను మెడను పైకి లేపేటప్పుడు గాలిని పీల్చుకుంటూ లేపవలసి ఉంటుంది. ఉండగలనంతసేపు అలాగే సరళ భుజంగాసనంలో స్థిరముగా ఉండవలసి ఉంటుంది. 1 నిమిషము 2 నిమిషాల సేపు. ఉండలేని స్థితి వచ్చినప్పుడు గాలిని వదిలేస్తూ మెల్లగా ఛాతీని తలని మరలా నేల కానేటట్లుగా వంచటం జరుగుతుంది. 2వ ఆసనం ఇప్పుడు మనం చూడబోతున్నాం. వజ్రాసనంలో కూర్చున్న తర్వాత కాళ్ళ ముందు భాగంలో దివానం దిండు అలా గుండ్రపు దిండుని అలా పెట్టుకుని ఆ తర్వాత వజ్రాసనం నుంచి మోకాళ్ళ పైన పైకి లేపిన తర్వాత ఇప్పుడు చూడండి, దివానం దిండు తొడ భాగంలో ఆనేటట్లుగా మనం అట్లా ముందుకు వంగాల్సి ఉంటుంది. 2 కాళ్ళను కలిపేసి పైకి లేపి ఆపుతాం. ఇప్పుడు తొడల కింద దిండు సపోర్ట్ ఉండటం వల్ల కాళ్ళు ఎక్కువసేపు ఇదే భంగిమలో కదపకుండా ఉండటానికి అవకాశం కలుగుతుంది. గెడ్డం అట్లా నేల కానిచ్చేస్తాం. చేతులు 2 చాపేసి నేల కానేసే ఉంటాయి అరిచేతులు. పాదాలు 2 నేల నుంచి ఒక అడుగెత్తులోనో ఇంకో అంతకంటే ఎత్తులోనో ఆపి అదే స్థితిలో కదపకుండా ఉండేసరికి ముందుకు వంగి కూర్చోవటం వల్ల నడుములో నరాలు ఏవైతే ఒత్తిడికి గురయ్యాయో ఆ ఒత్తిడి ఈ విధంగా కాళ్ళను పైకి లేపి ఆపినప్పుడు చక్కగా తగ్గిపోతుంది అన్నమాట. ఉండగలనంతసేపు ఉండొచ్చు. ఇలా చేయటం వల్ల నడుము నొప్పి చాలా బాగా తగ్గుతుంది. లేని వారు చేస్తే రాకుండా ఉంటుంది. వీపు భాగానికి ఉండే కొవ్వు కరిగించడానికి, వీపు మజిల్స్ అన్ని బాగా ఫ్రీ చేసి అసలు నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ రాకుండా రక్షించడానికి, అట్లాగే జబ్బలు దగ్గర ఫ్యాట్ డిపాజిట్ అవ్వకుండా ఉండటానికి, ఫ్రోజన్ షోల్డర్ రాకుండా ఉండటానికి ఇన్ని లాభాలు కలిగిస్తాయి. అందుకని ఇలాంటి వెరైటీలు కనుక మనం ట్రై చేస్తే మనం చేస్తున్నామనే ఫీలింగ్ లేకుండా సమయం ఊరికే అయిపోతుంది. నెక్స్ట్ డే చేయడానికి కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.